ఫుడ్ నవిలి తినాల్సి వస్తుంది. టీవీలు మొబైల్ ఫోన్ చూసుకుంటా మింగేస్తుంటారు. సో డైజెషన్ 30% డైజెషన్ నీ నోట్లో నువ్వు తినేటప్పుడు నా ఫుడ్ను ఆలోచించుకుంటూ, అనవసరమైన మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ తినకూడదు. ఆ ఫుడ్ చూసుకుంటూ ఆ ఫుడ్ను ఎంజాయ్ చేసుకుంటూ కనీసం 10 సార్లు అన్న నవిలి నోట్లో లాలాజలం వచ్చి దాన్ని 30% డైజెస్ట్ చేస్తే అప్పుడు నీ స్టమక్ రెడీ చేసుకుంటుంటుంది. అరే ఏదో ఫుడ్ రాబోతుంది, చలో మనం రెడీ అవుదాం, ఈ ఫుడ్ వస్తుందని నీ స్టమక్ ని రెడీ చేసి దానికి తగ్గట్టు నీ యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఫుడ్ వస్తుందని, అంత టైం ఇచ్చావు నువ్వు. అది రాగానే దాన్ని మంచిగా నీట్ గా డైజెస్ట్ చేసి కింది పార్ట్కి పంపిస్తుంది. అక్కడ నేను లివర్ మంచి జ్యూసెస్ ఇస్తుంది, ఇచ్చి దాంట్లో ఉండే ఫ్యాట్స్ ని ప్రోటీన్స్ ని నీట్ గా డైజెస్ట్ చేసి కింది పార్ట్ని ఇంకా పంపిస్తుంది. దానికి ఉన్న న్యూట్రిషన్ అంతా మంచిగా పీల్చుకుంటుంది గట్లు. నీకు తర్వాత మిగిలేదే ఫైబర్. ఈ ఫైబర్ ఏం చేస్తుంది అంటే చెత్త ఏదైతే మిగిలిపోతుందో దాన్ని తీసుకొని బయటకు వచ్చేస్తుంది. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ డైజెస్టివ్ సిస్టమ్ వాట్ వి హావ్ గాట్. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే లిమిటెడ్ గా అవసరం, మన బాడీకి మన యాక్టివిటీకి తగ్గట్టు అవసరం ఉన్నంత ఫుడ్డే తినాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.